నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత కొన్ని వీడియోలుగా షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే నవగ్రహాలు వాటి దశలో వివిధ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని వీడియోల ముందు ఉగాది ఫలితాలు కూడా తెలుసుకున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఫలితాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే షార్ట్స్ రూపంలో మనము మాస ఫలితాలు, అలాగే కొన్ని గ్రహస్థితులు, గ్రహ దశలకు పరిహారాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా మరొక వర్గచక్రము D27 సప్తవింశాంశ చక్రము. ఈ వర్గచక్రంలో మనకి ఏ అంశాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకు తెలుసుకోవాలి అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వర్గచక్రం నుంచి వ్యక్తి యొక్క బలాలు, బలహీనతలు, అలాగే శారీరకంగా, మానసికంగా ఎంత బలంగా ఉంటారు, ఎంత బలహీనంగా ఉంటారు అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనము యాక్చువల్గా రాశి చక్రంలోనే ఈ విషయాన్ని తెలుసుకుంటాం. లగ్నాధిపతి ఎవరు, అక్కడ ఎంత బలంగా ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, అస్తంగత్వం చెందాడా రవితో, అలాగే పాపకత్తిరిలో ఉన్నాడా, ఇది కొంత అక్కడ రాశి చక్రంలో బలంగా ఉన్న నవాంశ మనం పరిశీలిస్తాం. కాబట్టి D9లో ఎలా ఉన్నారు అని, ఏదైనా ఒక గ్రహం ఉచ్చలో ఉంది, ఉదాహరణకి కుజుడే ఉన్నాడు, మకరంలో ఉన్నారు ఆయన రాశిలో, కానీ కర్కాటకంలో పడ్డారు వెళ్ళి నవాంశలో, అంటే అక్కడ ఫలితాలు అనేవి మారిపోతూ ఉంటాయి ఆ వచ్చిన ఆధిపత్యాన్ని బట్టి. ఉదాహరణకి ఏ మేషమో వృశ్చికమో అయింది, లగ్నాధిపతే అవుతారు. కాబట్టి అక్కడ మనకి ఆ బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకా కొన్ని అక్కడ మనకి కనెక్షన్ దొరకట్లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ సప్తవింశాంశ చక్రంలో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. D27 సప్తవింశాంశ చక్రము వ్యక్తి యొక్క బలహీనతలు, బలాలు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే మానసికంగా, శారీరకంగా ఎంత బలంగా ఉంటారు అనే అంశాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యక్తి యొక్క శక్తి, సామర్థ్యము, ధైర్యము, కొంతమంది పెరికిగా ఉంటారు, కొంతమంది ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాలైన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బట్టి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వారు ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు, ఎంత చెడుగా ఉంటారు, ఎంత దుష్ట సావాసాలు చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. లగ్నము ముఖ్యంగా ఎలా ఉన్నది, ఏమిటి అనేది, రాశి చక్రంలోని లగ్నాధిపతి ఎవరు అనేది, ముఖ్యంగా రాశియే ముఖ్యం. రాశియే అత్యంత ముఖ్యం ఫలితం చెప్పడానికి. రాశి చక్రం D1 తర్వాత నవాంశ చక్రం పరిశీలించాలి, ఆ గ్రహం బలంగా ఉందా లేదా అని, ఏ భావంలో ఉంది అని, ఆ భావాధిపతి ఎలా ఉన్నారు, ఆ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయని. అలా కాకుండా ఈ వర్గచక్ర పరిశీలనలో రాశి చక్రంలోని లగ్నాధిపతి, తృతీయాధిపతులు మరియు గురుడు, రవి, శని, కుజులు ఈ సప్తవంశాంశ చక్రంలో బలంగా ఉన్నారా లేదా అని. ఎందుకు కుజుడు ఆ ధైర్యము, ఆ మాట, ఇవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఎంతైనా ముఖ్యము. అలాగే గురువు చదువు, తెలివితేటలు ఇవన్నీ ఇవ్వటానికి, రవి ఆ ధైర్యము, అలాగే మంచి ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వటానికి, శని కొన్ని వాటికి ఆయన కూడా మనకి ఇక్కడ కారకత్వం వహిస్తారు. ఎందుకంటే దశమానికి వచ్చేటప్పటికి కారకులు అవుతారు కాబట్టి ఇక్కడ శనిని కూడా మనం తీసుకోవాలి. అలాగే వీరు శారీరకంగా బలంగా ఉంటారా, బలహీనంగా ఉంటారా, అలాగే అధికార తత్వం రవి ఇందాక అనుకున్నాం, శని, అలాగే సాహసం కుజుడు, పరిపాలనా శక్తి, వీటన్నిటిని నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ కూడా మనం సూచించాలి అంటే ఈ గ్రహాలని మనము పరిశీలించాలి. గురువు మరియు రవి వీరు ఆత్మబలము, మానసిక శక్తి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. ఒక అధికారి చూడండి, పై అధికారి ఎలా ఉంటారు, కింద అధికారులు ఎలా ఉంటారు, మనతో పాటు ఉండే అధికారులు ఎలా ఉంటారు, అంటే వాళ్ళ స్టేచర్ని బట్టి, వాళ్ళకు ఉండే అధికారాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వారు మాట్లాడే విధానాన్ని కూడా మారుతూ ఉంటాయి. చూడండి, ఒకే వ్యక్తి మనకి అధికారంలో, పై అధికారంలో ఉన్నా కూడా కుజుడి ప్రభావం ఎక్కువగా ఉన్నారు, ర్యాష్గా మాట్లాడే అవకాశం ఉంటుంది, దురుసుతనంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువు అయితే అదొక పద్ధతిగా చెప్పటం, గురువుగా చెప్పటం, తండ్రిగా చెప్పటం, ఈ రకంగా ఉంటుంది. రవి ఇక్కడ కూడా
ఆర్డర్గానే ఉంటుంది. కానీ కుజుడు అంతా ఒక రకంగా ఉండదు. కాస్త ముందు గట్టిగా చెప్పినప్పటికీ తర్వాత అరే అబ్బాయి అలా కాదురా ఇలా చేసుకో ఇలా అని చెప్పడం అనే ఈ విధానాలు అనేవి ఉంటూ ఉంటాయి. చంద్రుడు మరియు బుధుడు కూడా ఇక్కడ గొప్పతనాన్ని ఇక్కడ సూచించటం అనేది జరుగుతూ ఉంటుంది. గౌరవం లక్షణాలు అనేవి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు వ్యక్తి యొక్క ఇక్కడ సామర్థ్యము, లైంగిక తత్వాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సూచించబడుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క మనకి కారకత్వం వహిస్తుంది కాబట్టి ఆ కారకత్వం అనేది ఇక్కడ సూచిస్తుంది. కేతువు ఉన్న స్థితిని బట్టి మనము ఆధ్యాత్మిక స్థితిని మనము చెప్పవచ్చు. ఎంత వీరు ఆధ్యాత్మిక పరంగా ఉంటారు లేదు. కొంతమంది చూస్తూ ఉంటాం, బయటకు ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా ఉంటారు. కొంతమంది చేస్తూ ఉంటారు కానీ పెద్దగా ఉండదు పూజలు. కొంతమంది అదే ఇదిగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రాహు ఉన్నాడు. ఇక్కడ ఓన్లీ దర్పానికి ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. సో గర్వము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. రాశి చక్రంలోని లగ్నాధిపతి సప్తవింశాంశ వర్గ చక్రంలో బలమైన స్థానంలో ఉండాలి. అక్కడ కూడా తన మిత్రక్షేత్రంలోనో లేదంటే ఉచ్చక్షేత్రంలోనో లేకపోతే మూల త్రికోణంలోనూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఒకవేళ త్రిక స్థానాల్లో ఉన్నట్టయితే 6, 8, 12 స్థానాల్లో ఉంటే భౌతికంగా శారీరకంగా శక్తి అనేది ఉండదు. మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే లగ్నాధిపతి ఇతర పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. త్రిక స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది షష్టాధిపతి వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది, అష్టమాధిపతి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటారు కానీ కొంతమందికి లైంగికపరమైన సమస్యలు ఉంటాయి మగవారికి. అలాగే ఆడవారికి తీసుకున్నా కూడా సంతానోత్పత్తి అనేది ఉండదు. ఇది కొంత లోతుైన అధ్యయనం చేయడానికి మనకి వర్గచక్రం అనేది ఉపయోగపడుతుంది. మనకి పంచమ స్థానం D7 కూడా పరిశీలించాలి, సంతానం కలుగుతుందా లేదా అనే విషయం. అలాగే రాశి చక్రం D9 నవాంశ చక్రము ఈ D27 కూడా మనం పరిశీలించినట్టయితే ఒకంత మనకి మంచి అవగాహన వస్తుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే సప్తవింశాంశ వర్గ చక్రంలో లగ్నానికి లగ్నాధిపతికి గురు సంబంధం ఉన్నట్టయితే వీరు మంచి వ్యవహారాలు చేస్తారు, మంచిగా మాట్లాడతారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, క్రీడలు, మంచి ప్రణాళికలు వేసుకుని ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాన్ని బట్టి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. గురుడితో పాటు తృతీయాధిపతి కూడా కలిసి ఉన్నట్టయితే వీరు క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది, క్రీడల్లో రాణిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, మా అబ్బాయి ఈ ఆట ఆడదాం అనుకుంటున్నాడండి, క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాడు, షటిలు, వాలీబాలు, చదువు కంటే ఇటువంటి వాటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అని చెప్పని మనకి చెప్తూ ఉంటారు. అప్పుడు మనము పరిశీలించాలి, కుజుడు ఎలా ఉన్నాడు, ఇతను వాటికి పనికొస్తాడా లేదా, ఈ గురువు ఎలా ఉన్నాడు, తృతీయాధిపతి ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఈ వర్గచక్రంలో లగ్నానికి లగ్నాధిపతికి శుక్ర సంబంధం ఉన్నట్టయితే వ్యక్తి ఎక్కువగా సినిమా రంగం పట్ల, మ్యూజిక్ పట్ల, నటన పట్ల, అలాగే కొంత చూడండి సంగీత కళాకారులు ఉంటారు, వాళ్ళు నృత్యము, నాట్యము ఇవన్నీ కూడా ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. మ్యూజిక్, చిత్రకళలు, డ్రాయింగ్స్ అవి వేస్తూ ఉంటారు, పెయింట్స్ అవి వేస్తూ ఉంటారు. సో ఆ రంగాల్లో వాళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళు రాణించడానికి ఎక్కువగా కూడా అవకాశం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. శుక్రుడితో పాటు తృతీయాధిపతి కూడా కలిసి ఉన్నట్టయితే ఇక్కడ యాక్టర్ అవుతారు, పెద్ద ఆర్టిస్ట్ అవుతారు, మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే సినిమా రంగం, ఇవాళ ఇదివరకు అంటే నాటక రంగం, వీటిల్లో ఉన్నతమైన స్థానానికి చేరతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఈ వర్గచక్రంలో లగ్నానికి లగ్నాధిపతికి శని సంబంధం ఉన్నట్టయితే వ్యక్తి బలమైన శరీరం కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది బాక్సింగ్, WWF ఒక 10-20 సంవత్సరాల క్రితం అయితే WWF లాంటి క్రీడలు అవి ఉన్నాయి. సో ఇటువంటి క్రీడల్లో వీళ్ళు రాణిస్తారు, బాక్సరు, వెయిట్ లిఫ్టర్లు అవుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఈ వర్గచక్రంలో లగ్నానికి అలాగే లగ్నాధిపతికి చంద్రుడు సంబంధం ఉన్నట్టయితే వీరు చక్కని అందమైన సౌష్ఠవంతో ఉంటారు, మంచి రంగు, మంచి వ్యక్తిగా ఉంటారు. అలాగే క్రీడలు, నీటిలో ఉండే క్రీడలు ఎక్కువగా స్విమ్మింగ్ లాంటివి ఎక్కువగా కూడా
ఆడుతూ ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే వాటిల్లో రాణించటము ఎక్కువగా, వాటిల్లో మెడల్స్ అవి రాణించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వర్గచక్రంలో లగ్నానికి లగ్నాధిపతికి బుధుడి సంబంధం ఉన్నట్టయితే చురుకుగా ఉంటారు, అన్నిట్లోనూ మంచి మంచి వాక్పరమైన శుద్ధి అనేది కూడా వీరికి ఉంటుంది, మంచిగా రాణిస్తారు. కొంతమంది చూడండి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, వాటిల్లో అలాగే బిజినెస్ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు గొంతుకి సంబంధించి, అలాగే మిమిక్రీలు చేస్తూ ఉంటారు, గొంతు మార్చటం, ముక్కు, వీటి సహాయంతో కూడా కొంత చేస్తూ ఉంటారు, గొప్పగా రాణిస్తూ ఉంటారు కొంతమంది. సో వారికి బుధుడు కారకత్వం వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వర్గచక్రంలో లగ్నానికి లేదా లగ్నాధిపతికి కుజుడి సంబంధం ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వీళ్ళు ఆరోగ్యంగా యంగ్గా కొంతమంది చూస్తూ ఉంటాం మనం. 40-50 ఏళ్ళు చూడండి వచ్చిన వాళ్ళు, ఒకసారి చదువుకున్న వాళ్ళే స్కూళ్ళల్లో అందరూ ఒక రకంగా ఉండరు. కొంతమందికి ఏజ్ వచ్చి మీద పడిపోయినట్టుగా ఉంటుంది, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది చాలా యంగ్గా కనబడుతూ ఉంటారు. ఒకే వయసు వాళ్ళు మన స్నేహితుల్ని చూసినా కూడా మనం అనుకుంటూ ఉంటాం, అరే వీడేంట్రా ఇలా అయిపోయాడు, వీడు బాగా మెయింటైన్ చేస్తున్నాడు రా అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి ఈ వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇవి అన్నీ కూడా మనకి వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ సప్తవింశాంశ చక్రంలో ఈ డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి D27లో మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే తృతీయాధిపతికి కుజరాహుల సంబంధం వల్ల కూడా ఇక్కడ మంచి ఊహాశక్తి కలిగి ఉంటారు. కొంతమంది ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటారు, అది కొంత ఇబ్బంది, కానీ కొంతమందికి అది కావాలి, కవులకి కావాలి. అలాగే పాటలు రాసే వాళ్ళకి, కవితలు రాసే వాళ్ళకి, స్టోరీలు రాసుకునే వాళ్ళకి, నవలలు రాసే వాళ్ళకి, వీటన్నిటికీ కూడా ఊహాశక్తి అనేది ఎంతైనా సరే వారికి ఉపయోగపడుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ఈ సప్తవంశాంశ వర్గచక్రంలో ఇక్కడ చంద్రుడు బలహీనపడితే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది వీరికి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఈ వర్గచక్రంలో రాశి చక్రంలో తృతీయాధిపతికి దశమ లాభాధిపతులకి సంబంధం ఉంటే జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు, విజయాలు అందుకుంటారు. అలాగే ఈ వర్గచక్రంలో ఉపచయ స్థానాలకు పాపగ్రహ సంబంధం, ఉపచయ స్థానాలకు అపచయ స్థానాలకు శుభగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీరు మంచిగా రాణించటము, వ్యక్తి శారీరక మానసిక శక్తితో పాటు అభివృద్ధి విజయాలు కలిగి ఉంటారు. కొంతమంది చూడండి ఎప్పుడూ కూడా ఉల్లాసంగా సంతోషంగా, అసలు వీడు ఇలా ఉన్నాడు, ఎన్ని బాధలైనా ఉండేవండి, ఎన్ని ఇబ్బందులైనా ఉండేవండి, లక్షలు అప్పు అయినా ఉండేవండి, ఏం పట్టించుకోరు, ఎంతో ఇదిగా ఉంటారు. వాళ్ళతో ఉన్న మనకు ఆ రకమైన భావన అనేది కలగజేస్తారు కొంతమంది. సో అది వారి జన్మ రాశి చక్రాన్ని బట్టి మనం లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సప్తవింశాంశ వర్గచక్రంలో వ్యక్తి యొక్క లోటుపాటులు, వ్యక్తి యొక్క బలాబలాలు, బలహీనతలు, మానసిక శారీరక బలాబలాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని మనము చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.